ఇప్పుడు ఏదైతే ఈ ఆర్టీసీకి సంబంధించి గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, కార్మికులకు మెయిన్ అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు దీని గురించి వాదన అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ మీ పక్షాన నిలబడకుండా ఉన్నట్లయితే ఏం చేయబోయే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా మాకున్నటువంటి ఏకైక ఆయుధము చివరి అస్త్రం కూడా సమ్మె కాబట్టి ఖచ్చితంగా సమ్మె చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మీరు సమ్మె చేస్తారు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు చేసే అవకాశం ఉంటుంది, అంతకు మించి కూడా చేసే అవకాశం ఉంటుంది. చివరి దశ వరకు కూడా మీ వైపున ప్రభుత్వం మీ హామీలని నెరవేర్చని పక్షాన మీరు ఎంత దూరం తీసుకెళ్తారు దీన్ని? మేము చివరి వరకు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలోనే మరి కేసీఆర్ లాంటి నియంతలనే ఎదిరించి మరి 55 రోజులు సమ్మె చేసినటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. ఎవరైతే మరి ప్రైవేటు దిశగా చేసి మరి కార్మికులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, తర్వాత అట్లాగే కేసీఆర్ కానివ్వండి, మరి వాళ్ళను తుదముట్టించినటువంటి చరిత్ర కూడా మరి ఆర్టీసీ కార్మికులు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతవరకైనా మరి తెగింపు కోసం అని పనిచేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేసి సమ్మెలో ఉంటామని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు, మాకు విలీనం చేసుకోండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన కాంట్రాక్టర్లను కూడా నిషేధించి పూర్తి స్థాయిలో గవర్నమెంట్లోనే కలుపుకోండి అని అంటున్నారు. ఇంతకుముందు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి కూడా సజ్జనార్ గారు కూడా వ్యవహరించడం జరిగింది. అంటే సజ్జనార్ గారి దృష్టికి ఇది మీరు తీసుకెళ్ళలేదా? గతంలో కూడా తీసుకుపోయినాము. చివరి దశ కూడా అయ్యేటువంటి అవకాశాన్ని మరిగా ఈ గవర్నమెంట్ మారడం వల్ల అది పెండింగ్ పడ్డది విలీనం అనేటువంటి ప్రక్రియ. అపాయింటెడ్ డేట్ అనేటువంటిది డిక్లేర్ చేస్తే అయిపోతుంది. మొత్తం పూర్తిగా 90% అయిపోయినటువంటి పరిస్థితి విలీనాన్ని. మరి కాబట్టి ఏంటంటే విలీనం చేస్తే చాలా సంతోషపడతారు. జీతభత్యాలు పక్కనున్నటువంటి ఏపీ రాష్ట్రంలో మరి వాళ్ళకు మేము పోల్చుకున్నట్టయితే 20-30% తేడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విలీనం కావాలనేటువంటిది బలమైనటువంటి కోరిక.